హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో వచ్చేసి మనం ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అండి సెన్సస్ గురించి తెలుసుకుందాము. సెన్సస్ 2011 ప్రకారం అయితే ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ప్రీవియస్ ఇయర్ బిట్స్ చూసుకుంటే కనుక మీకు పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్కి సంబంధించి అండ్ అలాగే సోషల్కి సంబంధించి అయితే ఈ సెన్సస్ గురించి అయితే కంపల్సరీ క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఇది జీకే అండ్ కరెంట్ అఫైర్స్ కింద కూడా అడగొచ్చు. సో కాబట్టి మీరు ఈ ఒక్క వీడియో అనేది చూస్తే కనుక 3 to 4 బిట్స్కి ఆన్సర్ అనేది చేయొచ్చు. సో వీడియోస్ అనేవి లాస్ట్ వరకు అయితే చూడండి. ఎవరైనా వీడియోస్ని స్కిప్ చేసి చూస్తే కనుక మీకు ఇంపార్టెంట్ బిట్స్ ఇంపార్టెంట్ టాపిక్స్ అనేవి మిస్ అవ్వచ్చండి. సో కాబట్టి వీడియోస్ అనేవి ఎండ్ వరకు చూడండి. అండ్ అలాగే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే వీడియోస్ని లైక్ చేస్తుండండి. సో స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ వన్, థీమ్. సో అసలు థీమ్ వచ్చేసి ఏంటి సెన్సస్ 2011కి సంబంధించి అంటే అవర్ సెన్సస్ అవర్ ఫ్యూచర్ అని అనమాట. ఇది వచ్చేసి స్వీడన్లో ఫస్ట్ కంట్రీ వేర్ సెన్సస్ అనేది స్టార్ట్ అయ్యింది ఏ కంట్రీలో అంటే ఫస్ట్న స్వీడన్లో. ఇన్ ఇండియా సెన్సస్ స్టార్టెడ్ ఇన్ 1872. సో ఇండియాలోకి వచ్చేసి 1872న స్టార్ట్ చేయడం జరిగింది. డ్యూరింగ్ మయో 1881 డ్యూరింగ్ రిపో. సో 1872న మయో కాలంలో స్టార్ట్ చేయడం. సో మయో హెడ్గా ఉన్నప్పుడు స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి 1881 డ్యూరింగ్ రిపోన్. సో ఈయన ఉన్నప్పుడైతే స్టార్ట్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి 2011 సెన్సస్ ఈజ్ 15th. సో అప్పటి నుంచి స్టార్ట్ చేస్తే కనుక ఈ 2011 సెన్సస్ అనేది 15th సెన్సస్ అనమాట. పాపులేషన్ ఆఫ్ ఇండియా ఈజ్ 121 crore. సో ఇండియాలో వచ్చేసి టోటల్గా పాపులేషన్ ఎంత ఉంది 2011 సెన్సస్ ప్రకారం అంటే 121 crore. గ్రోత్ రేట్ వచ్చేసి సో రేట్ల గురించి కూడా అడగచ్చు. చాలా ఇంపార్టెంట్ అండి. 17.64% గ్రోత్ రేట్ వచ్చేసి ఇది ఆల్రెడీ ప్రీవియస్ ఇయర్ బిట్స్లో అయితే అడగడం జరిగింది. 17.64% ఈజ్ ఇండియాస్ 2011 సెన్సస్ ప్రకారం అయితే గ్రోత్ రేట్. కంపేర్ టు 2001 సెన్సస్ని కంపేర్ చేస్తే కనుక ఇంత గ్రోత్ రేట్. సో రేట్ అనేది కంపేరింగ్ ద్వారానే పర్సంటేజ్ అనేది ఇస్తూ ఉంటారు. సో కాబట్టి 2011 సెన్సస్ని కంపేర్ చేసుకుంటే 2011 సెన్సస్ 17.64% అనేది ఎక్కువ ఉందన్నమాట. సో ఇందులో హైయెస్ట్ పాపులేషన్, సో ఇండియాలో హైయెస్ట్ పాపులేషన్ వచ్చేసి యూపీలో, ఉత్తరప్రదేశ్లో అండ్ అలాగే యూనియన్ టెరిటరీలోకి వచ్చేసి ఢిల్లీ. లోయెస్ట్ పాపులేషన్ చూసుకుంటే కనుక సిక్కిం స్టేట్స్కి సంబంధించి అండ్ యూనియన్ టెరిటరీస్కి సంబంధించి లక్షద్వీప్. సో నెక్స్ట్ వచ్చేసి డెన్సిటీ చూద్దాం. డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ ఇన్ ఇండియాలో వచ్చేసి డెన్సిటీ ఎంత ఉంటుందంటే 382 అనమాట. డెన్సిటీ ఎంత ఉంది అంటే 382. స్టేట్ విచ్ హ్యాస్ హైయెస్ట్ పాపులేషన్ డెన్సిటీ. సో ఎక్కువ హైయెస్ట్ పాపులేషన్ డెన్సిటీ ఉన్నది ఏ స్టేట్ అని అడిగితే బీహార్, అండ్ నెక్స్ట్ వచ్చేసి వెస్ట్ బెంగాల్, అండ్ థర్డ్ వన్ వచ్చేసి కేరళ అనమాట. ఫస్ట్ 3 ప్లేసెస్ అనమాట ఈ స్టేట్ హైయెస్ట్ పాపులేషన్ ప్రకారం అంటే డెన్సిటీ అనమాట. బీహార్, వెస్ట్ బెంగాల్, కేరళ. నెక్స్ట్ యూనియన్ టెరిటరీస్కి వచ్చేసి హైయెస్ట్ పాపులేషన్ డెన్సిటీ ఢిల్లీలో. నెక్స్ట్ స్టేట్ విచ్ హ్యాస్ లోయెస్ట్ పాపులేషన్ డెన్సిటీ వచ్చేసి అరుణాచల్ ప్రదేశ్. అండ్ యూనియన్ టెరిటరీస్కి సంబంధించి లోయెస్ట్ పాపులేషన్ వచ్చేసి అండమాన్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి లిటరసీ రేట్ అండి. ఇది చాలా ఇంపార్టెంట్. దీని మీద ఎక్కువ క్వశ్చన్స్ అనేవి రావడం జరిగింది. లిటరసీ రేట్ ఇన్ ఇండియా వచ్చేసి 74% లిటరసీ రేట్. సో టోటల్ రేట్ వచ్చేసి 74%. అండ్ అందులో వచ్చేసి మేల్స్ 82%, ఫీమేల్స్ 65% లిటరసీ రేట్ అనమాట. ఎడ్యుకేషన్కి సంబంధించి మేల్స్ అనేవి ఇండియాలో ఎక్కువగా మేల్స్ లిటరసీ ఎడ్యుకేటెడ్ అనమాట 82%. ఫీమేల్స్ వచ్చేసి 65%. సో ఈ పర్సంటేజ్ కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ కంటిన్యూషన్. స్టేట్ విచ్ హ్యాస్ హైయెస్ట్ లిటరసీ రేట్. సో ఎక్కువ లిటరసీ రేట్ ఉన్న స్టేట్ ఇది అంటే కేరళ. ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ యూనియన్ టెరిటరీ విచ్ హ్యాస్ హైయెస్ట్ లిటరసీ రేట్ లక్షద్వీప్. హైయెస్ట్ లిటరసీ రేట్ ఉన్న యూనియన్ టెరిటరీ ఏది అంటే లక్షద్వీప్. అండ్ స్టేట్ విచ్ హ్యాస్ ద లోయెస్ట్ లిటరసీ రేట్, లోయెస్ట్గా ఎడ్యుకేషన్ అయితే ఎక్కువ లోయెస్ట్ ఉంటుందంటే బీహార్లో. అండ్ యూనియన్ టెరిటరీస్కి సంబంధించి లోయెస్ట్ దాద్రా నగర్ హవేలీ. అండ్ నెగిటివ్ పాపులేషన్ గ్రోత్ నాగాల్యాండ్. సో నెగిటివ్ పాపులేషన్ గ్రోత్ అనేది ఉంటుంది. అది ఏ స్టేట్లో అంటే నాగాల్యాండ్లో. సెక్స్ రేషియో. సో ఫీమేల్స్ మేల్స్ ఎంత రేషియో ఉంటుంది అనేది చూసుకుంటే కనుక సెక్స్ రేషియో ఆఫ్ ఇండియాలోకి వచ్చేసి 943 అనమాట. అండ్ సెక్స్ రేషియో ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏపీ వచ్చేసి 993.
సో హయ్యెస్ట్ సెక్స్ రేషియో ఉన్నది కేరళలో, లోయెస్ట్ సెక్స్ రేషియో వచ్చేసి హర్యానాలో. సో ఫీమేల్స్ మేల్స్కి అనమాట. అర్బన్ పాపులేషన్ ఆఫ్ ఇండియా. సో ఇండియాలో ఉన్న అర్బన్ పాపులేషన్ ఎంత అంటే 31.16% టోటల్గా వచ్చేసి. అండ్ నెక్స్ట్ వచ్చేసి భిల్ ట్రైబల్. సో షెడ్యూల్ క్యాస్టెస్లో హయ్యెస్ట్గా ఎక్కువ ఎక్కడ ఉంటారంటే యూపీ, ఉత్తరప్రదేశ్, ఎస్సీస్ అనమాట. షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఎస్టీలో ఎక్కువగా మధ్యప్రదేశ్లో. అండ్ నో ఎస్టీ పాపులేషన్. సో ఎస్సీ పాపులేషన్ అనేది లేనిది స్టేట్ నాగాల్యాండ్, ఎస్టీ అనేది లేనిది ఢిల్లీలో. లాంగ్వేజెస్ వచ్చేసి హిందీ, బెంగాలీ అనమాట. ఇండియాకి సంబంధించి ఈ సెన్సెస్కి సంబంధించిన లాంగ్వేజెస్లో హిందీ అండ్ బెంగాలీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ సెన్సెస్ ప్రకారం అయితే ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆర్టికల్స్ గురించి కూడా తెలుసుకుందాము, ఎందుకంటే ఆర్టికల్స్ మీద కూడా క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది కాబట్టి ఆర్టికల్స్ గురించి కూడా తెలుసుకుందాము. సో నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.